మాంగళ్యం తంతునానేనా ప్రత్యేక చర్చకు స్వాగతం. మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో మాంగళ్యానికి విశిష్టమైన స్థానం ఉంది. ఇటు పుట్టినింటి గౌరవాన్ని, అటు మెట్టినింటి మర్యాదకు చిహ్నంగా మనం మాంగళ్యాన్ని భావిస్తూ ఉంటాం. అయితే ఈ మాంగళ్యం విషయంలో కర్ణాటక రాష్ట్రంలో కొన్ని వదంతులు, పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ మాంగళ్యంలో ఉన్న నల్లపూసలు, పగడాలు మాట్లాడుతున్నాయని, అలాగే వాటి వల్ల తమకేదో హాని జరగబోతోందని భావిస్తూ వాటిని ఎగతాళి చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం కొంతమంది మహిళలు కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తి టీవీ ఒక ప్రత్యేకమైన చర్చను చేపట్టింది. మరి ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. వారు మాంగళ్య విశిష్టత గురించి, అలాగే మాంగళ్యం యొక్క పరమార్థం గురించి తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. అయాచితం రఘురామ శర్మ గారు, వేద పండితులు, నమస్కారం అండి. అలాగే శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త, ఆదిశంకర భక్తి సమాజ వ్యవస్థాపకులు, నమస్కారం అండి. ముందుగా మీరు చెప్పండి, అయితే అసలు మాంగళ్యానికి ఎటువంటి విశిష్టమైన స్థానం ఉంది మన భారతీయ సంప్రదాయంలో, వివాహ వ్యవస్థలో అంటారు? మాంగళ్యానికి అగ్రస్థానం ఇచ్చారు. ఎందువల్ల అంటే వివాహ వ్యవస్థలో అందరూ కూడా చెప్తూ ఉంటారు ఏమన్నాయా అంటే, మాంగళ్య తంతునానేనా మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అంటే నా యొక్క జీవన విధానానికి ఏదైతే హేతు ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా నీ యొక్క కంఠంలో ధరింపచేస్తూ ఉన్నాను. ఇది ధరించడం ద్వారా నువ్వు 100 సంవత్సరాల పాటు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ప్రతి భర్త కూడా తన భార్య మెడలో ధరింపజేస్తాడు. తన జీవన విధానానికి హేతువైనటువంటి ఆ యొక్క మాంగళ్యానికి ప్రతి నిత్యము అందరూ కూడా చాలామంది ముత్తైదులందరూ కూడా పొద్దున నిద్ర లేవగానే మంగళసూత్రానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే దానికి ఆ యొక్క మంగళసూత్రానికి పూజ చేస్తూ ఉంటారు. దానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం కల్పించారు. ఆ మంగళ గౌరీ అమ్మవారు ఉంటుంది. ఆ యొక్క గౌరీ అమ్మవారిని ఆ యొక్క సూత్రాల్లో ఆవాహన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క భర్తకి ఎటువంటి ఆపద కూడా రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ యొక్క మంగళసూత్రాన్ని ధరించి ఉంటే కనుక ఆ యొక్క భర్తకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భర్త ఎలా అయితే తన భార్య మెడలో కడుతూ ఉన్నాడో అదే విధానంగా కూడా భార్య కూడా తన భర్త మంచి 100 సంవత్సరాలు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వంశాన్ని తన భర్త ద్వారా ఆ యొక్క ఏ వంశానికి వెళ్తుందో ఆ వంశంలో మంచి అభివృద్ధి కలగాలి అని చెప్పేసి భగవంతుని యొక్క సమక్షంలో అంటే అగ్నిహోత్రం కూడా చేస్తూ ఉంటారు చాలామంది. అవునండి, అట్లా చేస్తూ ఉంటారమ్మా. అటువంటి మంగళసూత్రాలలాగా అనేక వదంతులు, పుకార్లు, ఎందుకంటే మనం ఈ సైన్స్ వచ్చిన తర్వాత చాలా ఉన్నత స్థానంలో వెళ్తూ ఉన్నాం. ప్రతిదానికి కూడా సైంటిఫిక్గా చాలామంది నిదర్శనాలు చెప్తూ ఉన్నారు. అవన్నీ కాదు అని చెప్పేసి ఇంత అభివృద్ధి అయిన తర్వాత కూడా ఇలా అజ్ఞానంతో చేసేది అనేది ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గ విషయం కాదు అని చెప్పేసి తెలియజేస్తుంది. బాగుందండి. మంగారయ్య శర్మ గారు, మీరు చెప్పండి. అంటే మాంగళ్య ధారణ గురించి, అంటే విశిష్టత గురించి తెలియజేశారు వారు రఘురామయ్య గారు. అయితే మీరు చెప్పండి, ప్రధాన ఉద్దేశం ఏంటి అంటారు దీని వెనుక ఉన్నది? అసలు ఈ మంగళసూత్ర ధారణ అనేది ప్రధానంగా చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మనకి ఒక గోత్రానికి సంబంధించినటువంటి ఆవిడ ఇంకొక గోత్రంలోకి, ఇంకొక ఇంటి పేరులోకి, ఒక కుటుంబము, దానికి సంబంధించినటువంటి పితృదేవతల్ని అందరినీ తరింపజేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తోంది. ఈ వచ్చేటటువంటి స్త్రీకి ఈ పురుషుడికి ఏమిటి మధ్యలో అనుబంధం? ఇప్పటిదాకా నిన్నటిదాకా తల్లిదండ్రుల యొక్క ఆస్తి, తల్లిదండ్రులు మొత్తం అంతా చూస్తూ ఉంది. ఒక్కసారి ఈ ఇంట్లోకి ప్రవేశించంగానే వీళ్ళు పితృదేవతలందరూ ఆవిడకి సంబంధించిన వాళ్ళు అవుతున్నారు. వీళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా ఆవిడకి సంబంధించింది అవుతుంది. అంటే పరిపూర్ణంగా అన్ని విధాల వీళ్ళకి సంబంధించినట్టు ఈ కుటుంబానికి సంబంధించిన సమస్తము తాను యొక్క స్వస్వరూపమై ధర్మాచరణలో మూలమైనటువంటి స్థానానికి ఆవిడ వస్తోంది. దీన్ని తీసుకురావాలి అంటే ఎలా, ఈ రెండిటిని సమన్వయం చేయటం ఎలా అని బాగా మన వైదిక ధర్మములో అనేకమైన ధర్మ సూక్ష్మాలు తెలియపరచడం జరిగింది. అందులో భాగమే ప్రధానమైనటువంటిది వివాహము. వివాహము అంటే ఏదో ఒక రెండు శరీరాలు అక్కడ కలిసినాయనో, రెండు శరీరాలు ఏదో భౌతికమైనటువంటి విషయాలని ఆలోచిస్తాయనో కాదు. మనకి పునర్జన్మ సిద్ధాంతం ఉంది వైదిక ధర్మంలో. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారము ఎవరైతే పోయిన పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరినీ తరింపజేస్తూ వాళ్ళు మళ్ళీ ఈ వంశంలోకి ప్రవేశించి ఉత్తరోత్తర తరాలుగా అభివృద్ధి చెంది కొంత ముందరికి వెళ్ళటం.
కాబట్టి ఇంత పెద్ద బాధ్యతని ఆవిడ తీసుకొని వెళ్ళాలి, ముందరికి వెళ్ళాలి అంటే సమస్తమైన యోగ శక్తులు, యోగ సూత్రాలు అన్నీ కూడా ఇందులో ఇమిడీకృతం చేయాలి వివాహ వ్యవస్థలో. కాబట్టి మన పెద్దవాళ్ళు దీన్ని చాలా సూక్ష్మంగా ఆలోచించి దీనికి అవసరమైనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా గృహ్య సూత్రాల్లో చక్కగా పొందుపరిచారు. ఎలా ఏం చేస్తే ఆ స్త్రీ పరిపూర్ణంగా ఇన్ని పనులకి యోగ్యమైంది అవుతుంది, ఈ పురుషుడు కూడా తన యొక్క కుటుంబాన్ని, మొత్తం వ్యవస్థని, ప్రజని ముందరికి తీసుకెళ్ళడానికి యోగ్యమైన వాడవుతాడు అనేది ఆలోచించి ఈ ఇద్దరికి వివాహము చేయటం. ఈ వివాహంలో మనకి రకరకాల తంతులు, ముందు చక్కగా గణపతి పూజ, గణపతి దగ్గర బియ్యం నుంచి మొదలుపెట్టి రకరకాలైనటువంటి కార్యక్రమాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని, స్నాతకము, కాశీయాత్ర అన్నీ చేసుకుంటూ రకరకాలైనటువంటి వేడుకలు, ధర్మయుక్తమైన వేడుకల్ని నిర్వహించుకుంటూ జీలకర్ర బెల్లము చాలా ప్రధానమైంది. అట్లాగే ఈ మంగళసూత్రము అనేది వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చక్కగా ఆ మంగళసూత్రం గురించి అనేక రకాలైనటువంటి విషయాలని తెలియపరచడం జరిగింది. అక్కడ 3 ముళ్ళు అనేది వేస్తారు. వీడికి ఉపనయనం అప్పుడు మనకి 3 ముళ్ళుగా అక్కడ చక్కగా ముడులుగా 3 దారాలని తీసుకొని ఒక బ్రహ్మముడిగా సమకూర్చి ఒక దగ్గర పెడతారు. అలా మంగళసూత్రము ధరించటము అనేది స్త్రీలకి కూడా అక్కడ ఉపనయనం ఎంత ప్రశస్తమో అందుకనే అష్టవర్షాద్భవేత్ కన్య అంటారు. చిన్న వయసు నుంచే మనకి పూర్వం ఉండేది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలని బట్టి కాదు, కానీ వైదిక ధర్మాచరణకి కొన్ని యోగ్యతలు చెప్పబడ్డాయి. అప్పుడు చక్కగా ఆవిడికి ఉపనయన సంస్కారం ఎలా ఉంటుందో అలా 3 ముళ్ళని వేయటము అనేది జరుగుతుంది. ఈ 3 ముళ్ళు ఎంతో మంత్రోక్తంగా, అది మనకి ఇడా పింగళ సుషుమ్న అనేటటువంటి 3 నాడులు కలవడానికి గుర్తుగా ఇలా రకరకాలుగా ఈ ఇద్దరిని 2 కాకుండా 1 చెయ్యడానికి యోగ్యమైన సూత్రంగా దాన్ని చెప్పబడతారు. కాబట్టి ఇద్దరిని 1 చేయడానికి యోగ్యంగా వాడేటటువంటి సూత్రం ఈ మంగళసూత్రం. కాబట్టి 2 కుటుంబాలని తరించడానికి శక్తి ఈ ఇద్దరికి ఇచ్చేది. కాబట్టి ఆ మంగళసూత్రానికి మనం అంత ప్రాధాన్యత వైదిక ధర్మంలో ఇస్తున్నాం. ఓకే, నమస్కారం అండి, మీకు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. లక్ష్మీ విశ్వనాథం గారు, మీరు చెప్పండి సార్, మాంగళ్య ధారణ విషయంలో ఎటువంటి నియమాల్ని పాటించాలి అంటారు? చాలా నియమాల్ని పాటించాలండి. కానీ ఇవాళ రేపు ఏమవుతుందంటే, ఇందాక ఇప్పుడు వారు సోదరులు శాస్త్ర సంబంధమైనది చెప్పారు, నేను లౌకిక సంబంధమైన విషయం చెప్తాను. మనకి 2 సూత్రాలు ఉంటాయి. అది పుట్టింటిది ఒకటి, అత్తవారింటిది ఒకటి. దాని మధ్యలో అనుసంధిస్తూ ఒకటి ఉంటుందండి, దాన్ని నానుకోడు అంటారు. అంటే అక్కడ నీకు అర్థం ఏంటంటే, మనం లౌకికంగా చూస్తే నీ పుట్టింటి బాధ్యతతో పాటు నీ అత్తింటి బాధ్యతని రెండింటినీ కూడా నువ్వు అనుసంధిస్తూ ఉండు అని ప్రతి క్షణం నీకు అది నీ గుండెల మీద నీకు చెప్తూ ఉంటుంది. అది దాని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది లౌకికంగా మనం చూస్తే శాస్త్ర సంబంధమైనది వారు చెప్పారు. కానీ ఇవాళ రేపు ఏమవుతుందంటే, అసలు ఇది తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేయటం. పైగా ఇప్పుడు మనం చాలా రకాలు వింటున్నాం, అది వేసుకుంటే చాలా అవచారం అవుతుందని. ఇప్పుడు వివాహ సమయంలో మనకి వేస్తారనమాట నల్ల పూసలు, ఎర్ర పూసలు. వాటిని ఏమంటారంటే లక్క జోళ్ళు అంటారు. అది ప్రతి నోములో కూడా పెడతారు. అది ఏం చేయాలంటే, మనం ఈ సూత్రాల్లో ఈ 2 సూత్రాలు, ఈ నానుకోడులో ఈ లక్క జోళ్ళను కూడా మనం వేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా సుమంగళిగా పూజ కోసమనే చేస్తాము. మనం ఏం కోరుకుంటాము? మమ యావజ్జీవ సౌమంగళ్య సిద్ధ్యర్థం అనే కోరుకుంటాం. అటువంటిది నీ భర్త యొక్క సుఖాన్ని నువ్వు కోరుకుంటున్నావా, దానివి నువ్వు తీసుకెళ్ళి ఎవరో చెప్పారు అని చెప్పేసి ఈ మూఢనమ్మకంతో తీసుకెళ్ళి నువ్వు మేకుకు పెట్టడం, లేకపోతే దాన్ని బద్దలు కొట్టడం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలండి. నా ఉద్దేశం ప్రకారంగా మరి నేనేమనుకుంటున్నానంటే, మన హిందూ ధర్మంలో ఇప్పుడు మన కొన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి. చాలామంది మన ఈ కులం లేదు, ఆ కులం లేదు, హిందువుల్ని ప్రతి వాళ్ళని కూడా తీసుకెళ్ళి, క్రైస్తవ మతమే కాదు, ఇంకో మతమే కాదు, నేను ఏ మతం పేరు చెప్పను, వాళ్ళు వాట్లలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. అందులో ఇది కూడా ఒక భాగమేమో అని మీరు కొంచెము విజ్ఞతతో ఆలోచించండి అని అలా చేసే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న విషయం అండి ఇది. బాగా చెప్పారండి. బంగారయ్య శర్మ గారు, మీరు చెప్పండి, మరి కర్ణాటక రాష్ట్రంలో చూస్తే ఇందాక వారు చెప్పారు, అంటే పగడాలు అనేవి, నల్లపూసలు అనేవి ఎందుకు ఉండాలి, వాటి వెనుక ఉన్న విశిష్టత గురించి తెలియజేశారు కదా. అయితే మరి ఈ పగడాలు మాట్లాడడం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు ప్రప్రథమంగా ఈ పగడము అనేది చాలా ప్రధానమైనటువంటిది సూత్రంలో. ముత్యము, పగడము, నల్లపూసలు, ఈ మూడు మనకి సత్వ రజస్ తమో గుణాలు 3టిని చూపిస్తాయి.
ఇంకొక విధంగా పరమేశ్వర కుటుంబాన్ని చూపిస్తుంది. తెల్లగా ముత్యములాగా ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు, నల్లపూసలు పరిపూర్ణంగా గౌరీ శక్తి, ఎర్రటిది గణపతి. మనం అందుకనే పంచాయతనము చేసుకునేటప్పుడు మనకి గణపతి రక్త గణపతిగా ఉంటాడు, ఎరుపు వర్ణంలో ఉంటాడు. వర్ణానాం ఆద్యం లోహిత, చక్కగా ఆది వర్ణమైనటువంటి ఆ ఎరుపు వర్ణంలో ఉంటారు. ఈ ముగ్గురికి సమన్వయంగా మనకి ఆ మంగళసూత్రంలో మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది పూర్తిగా. ఈ తెలుపు, ఎరుపు, ఆ తర్వాత నలుపు, ఈ మూడిటిని. ఇందులో ఇంకా మనము చక్కగా లలితా సహస్రనామాల్లో తీసుకుంటే ఈ మంగళసూత్రం అనేది ఇప్పుడు వచ్చింది కాదమ్మా, అది ఎప్పటి నుంచో మనకి సనాతనంగా ఉంది. మీ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అని అమ్మవారి నామాల్లో మనకి ఒక దగ్గర చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కంఠములో మంగళసూత్రం వేసుకుంది అనేటటువంటిది చాలా విశేషంగా ఈ లలితా సహస్రనామంలో చెప్పబడ్డది. అంటే సనాతనమైన ఆచారం. ఇందులో మాట్లాడడం పగడము, మాట్లాడడము ముత్యము అనేది చాలా అనాగరికంగా ఉంది. వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముత్యాలు పగడాలు మాట్లాడేటటువంటి అవకాశం లేదు. ఇందాక వారు చెప్పారు, ఇవాళ రేపు చాలా విస్తృతంగా మనకి రకరకాలైనటువంటి వాళ్ళందరూ హిందూ మతం మీదే దాడి చేస్తున్నారు. దీంట్లో అనుమానమే లేదు. దాడిలో భాగంగా అందరినీ మాయకి మభ్యపెట్టడానికి గురి చేయటంలో భాగం. అంటే నీ భర్తకి ఏదో జరుగుతుందంటే భయపడతాం కదా. ఏదైతే మనకి మూలము లోపల ఉంటుందో, ఈ లోపల ఉండేటటువంటి ఆ కొంచెము ఆడవాళ్ల లోపల నా కుటుంబము, నా భర్త బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, తద్వారా సమాజం బాగుండాలి అనేటటువంటి తపన చాలా విశేషంగా ఉంటుంది. ఈ తపనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా నీ భర్తకి హాని అని చెప్పినా, లేదు నీ పిల్లలకి ఇట్లా హాని జరుగుతుందని చెప్పినా వెంటనే వాళ్ళు లోపల. అయితే ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఈ పగడాలు, ఈ నల్లపూసల్లో ముత్యాలు వేసుకోవడం, నల్లపూసలు అనేవి కూడా కొన్ని వేల సంవత్సరాలుగా అనుచారంగా ఉంది. ఇంతకాలం ఎప్పుడూ మాట్లాడలేదు. మరి వాళ్ళ వాటితోటి మాట్లాడిచ్చే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అవి మాట్లాడట్లేదు. మాట్లాడేవైతే వేల సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మాట్లాడాలి. కానీ ఇప్పుడే అవి మాట్లాడుతున్నాయి అంటే అవి మాట్లాడట్లేదు. వాటితోటి మాట్లాడిచ్చే ప్రయత్నం ఎవరో చేసి జనాన్ని భయపెట్టాలనుకుంటున్నారు. అస్సలు పొరపాటున కూడా అవి మాట్లాడే అవకాశం లేదు. అలా మాట్లాడటము అనేది చాలా పెద్ద ఒక అపోహ అని నిస్సంకోచంగా చెప్పచ్చు. ఇతరులు మన మీద చేస్తున్నటువంటి దాడి లేదు, మన దాంట్లోనే కొంతమంది నాస్తికవాదంలోనో మూర్ఖులో కొంతమంది ఈ ధర్మాన్ని ఏదో ఒకటి కించపరచాలి అనే ఉద్దేశంతో చేసేటటువంటి దాడిగా దీన్ని భావించాలి. కానీ ఎక్కడా పొరపాటును కూడా ఇవి మాట్లాడవు. ఇది అపోహ. అయితే ఎందుకు పెట్టాలి అంటే మనకి చక్కగా లలితా సహస్రనామంలోనే దీన్ని మళ్ళీ ఇంకొక రూపంలో కూడా చూపిస్తారు. ఒకటి రుద్రస్వరూపంగా తీసుకోవచ్చు, ఒకటి బ్రహ్మస్వరూపంగా తీసుకోవచ్చు, ఒకటి విష్ణు స్వరూపంగా, 3 రకాలైనటువంటి రూపాలతో వీటిని తీసుకుంటే విష్ణు గ్రంథికి ఒకటి గుర్తు, రుద్రగ్రంథికి ఒకటి గుర్తు, బ్రహ్మగ్రంథికి ఒకటి గుర్తు. ఈ 3 గ్రంథులని ఆయన అక్కడ వేసి తద్వారా అనాహత చక్రం దగ్గర ఈ 2 ఉండేట్టుగా చేసి అక్కడ పరమేశ్వరుడు అధిపతి. ఈ 3టిని దాటి బ్రహ్మైక్యం అనే దాంట్లో మనం కలిసి కర్మాచరణ చెయ్యాలి అనేదానికి 3 ముళ్ళు ఏమిటయ్యా అంటే, ఆయన నాతి చరితవ్య అన్నప్పుడు నాతి చరామి అంటాడు. దేనికి? ధర్మేచ అర్థేచ కామేచ అని. ఆ ధర్మ అర్థ కామాలు 3 కలిసి మనం ప్రయాణం చేయాలి అని చెప్పడానికి కూడా ఈ 3 ముళ్ళని ఒక గుర్తుగా చెప్తారు. ధర్మేచ అర్థేచ కామేచ. ఇవి ఏవి మాట్లాడవు. వీటితోటి మనం చేసే పనుల ద్వారా మనం బయటికి ప్రకటించడమే తప్ప అవి మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు. ధర్మ అర్థ కామాలు 3 మనం చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది పెద్ద అపోహ. అవి 2 మాట్లాడడము అనేది చాలా తెలివి తక్కువగా చెప్పేది. కావాలంటే ఎవరైనా సరే ధైర్యంగా ఆ పగడాలు ఉంచుకోండి. అవి కొట్టేస్తే మాత్రం భర్తకి హాని. ఎప్పుడైనా పొరపాటున అందులో ఉన్న నల్లపూసల్ని రాళ్లతోటి కొట్టేసిన, పగడాలతోటి కొట్టేసిన, అప్పుడు భర్తకి కుటుంబానికి ఖచ్చితంగా హాని జరుగుతుంది. దీంట్లో అనుమానం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అవి కొట్టేయకూడదు. జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. మీ యొక్క తల్లిగారు, మీ అత్తగారు, మీ అత్తగారు అత్తగారు, మీ తల్లి అత్తగారు, మీ తల్లి తల్లగారు అందరూ కూడా ఇది ధరించినటువంటి వాళ్లే. అనూచానంగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయమే కాబట్టి పొరపాటున కూడా వీటికి ఎట్టి పరిస్థితుల్లో హాని కలిగించద్దు. ఇంకా గౌరవభావం భక్తిభావం పెరిగి నలుగురికి మీరు చెప్పండి, అమ్మ మనం కాదు ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తున్నా కూడా ఇది చేయటం తప్పు, మన మీద ఒక దాడిగా చేసే ప్రచారం తప్ప దీనివల్ల ఫలితం లేదు అని స్పష్టంగా నలుగురికి తెలియపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని నిజంగా భక్తి టీవీ చేపట్టడం, ఎందుకంటే ఇప్పటికే అది పేపర్లలో వచ్చేంత వ్యాప్తి చెంది
రకరకాలైనటువంటి అనుమానాలతోటి ఉన్నప్పుడు ఈ భక్తి ఛానల్ ద్వారా ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయటం అనేది నిజంగా భక్తి టీవీ చేస్తున్నటువంటి కృషిని ఎంతైనా అభినందించవచ్చు. ఈ భక్తి టీవీ ద్వారా నిజంగా మీరు ఏ ప్రముఖులు పండితులు ఇందులోకి వచ్చే వాళ్ళని అడిగినా కూడా అది తప్పు అని నిర్ద్వంద్వంగా ఖండిస్తారమ్మా. మనకి శాస్త్రము ధర్మము ఏది చెప్పిందో అది ప్రమాణం, పుకార్లు ప్రమాణం కాదు. చక్కగా చెప్పారండి. రఘురామయ్య గారు మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఒక రకమైన పుకారు వస్తూనే ఉంటుంది. అంటే ఆడవాళ్ళ విషయంలోనే ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాల గాజులు వేసుకోవాలి, పచ్చవి మీకు తెలిసి ఉండొచ్చు లక్ష్మి గారు, పచ్చవి అలాగే ఆకుపచ్చవి, ఎల్లో కలర్వి, అట్లా రెడ్వి అన్ని వేసుకోవాలి అని చెప్పేసి అది మనం ఒక వ్యాపార ప్రచారంలో భాగం అనుకోవచ్చు. దీనివల్ల ఒరిగేది ఏముంది అంటారు? కేవలం మత మార్పిడి ఆర్ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి అని మాత్రమే అనుకోవాలా? ఏమంటారు? దీనిలో ఇంతకంటే మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే మన హిందూ ధర్మాన్ని ఎవరో ఒకళ్ళు కించపరుస్తూనే ఉన్నారు. అదే మిగతా మతాల్లో ఇప్పుడు మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటున్నారు. మిగతా వాళ్ళలో వేరే మతం గురించి ఎవరన్నా ఇంత ధైర్యంగా మాట్లాడేటువంటి కంఠం కానీ గళం కానీ ఎవరికీ లేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మన హిందూ ధర్మం వాళ్ళు భారతదేశం మాదిరిగానే ఎప్పుడు కూడా సత్వగుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది, సహజంగా ఉపేక్షిస్తూ ఉంటారని. ఎవరైతే ఉపేక్షిస్తూ ఉంటారో వాళ్ళ మీదే బలవంతుల యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. సహజంగా ఏమిటంటే హిందూ ధర్మానికి ఆది అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే స్త్రీయే. ఎందుకంటే మనకి ఆది కూడా స్త్రీతోనే ప్రారంభమవుతుంది సృష్టి అంతా కూడా అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరే ఇటువంటిది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆడవాళ్ళ గాజులు అలా మార్చుకోవాలనో, లేకపోతే మంగళసూత్రాలు ఏదనో, లేకపోతే పాపిడి పెట్లు ఇలా పెట్టుకోవాలనో, లేదా ఈ యొక్క పని చేసినట్లయితే మీ పిల్లలకి ఇబ్బంది అవుతుందనో ఆడవాళ్ళ గురించే చెప్తున్నారు. ఎందుకు అంటే తొందరగా ప్రతిస్పందన వాళ్ళ నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారా అయితే తొందరగా ఈ యొక్క హిందూ మతాన్ని అనేక విభేదించేసి వాళ్ళలో వాళ్ళు అనుమానాలకు గురి చేసి అదే ఇంకోడు పెట్టారనుకోండి, వాళ్ళ వెంటనే ప్రతిస్పందన ప్రతిచర్య తొందరగా ఉండదు. అదే ఆడవాళ్ళ దగ్గర అనుకోండి, అది మంచి అయినా కానివ్వండి చెడైనా కానివ్వండి తొందరగా దాంట్లో ఈ చెడు అనేది తన కుటుంబాన్ని జరుగుతుందా గురువుగారు చెప్పినట్టుగా చెడు జరుగుతుందంటే చాలా తొందరగా ప్రతిస్పందిస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఇది మన తొందరగా వాళ్ళు మన హిందూ ధర్మాన్ని పాడు చేయొచ్చనే భావన చేతన ఇలా చేస్తున్నారని చెప్పేసి నిస్సంకోచంగా చెప్పవచ్చు. సరే లక్ష్మి గారు మీరు చెప్పండి, అంటే హిందూ ధర్మంలో ఇలా మూఢనమ్మకాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఆ స్థానం ఎందుకు వచ్చింది అంటారు? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మనలో నుంచే వచ్చిందండి. మనం నమ్ముతున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గాజులు అనేసి, ఆ దుకాణదారుల యొక్క లబ్ధి కోసమని వాళ్ళు ఏర్పాటు చేశారు. అట్లాగే ఒక సంవత్సరం ఏం చేస్తారు, అక్కలకి చెల్లెళ్ళు చీర పెట్టుకోవాలి, కొడుకులకి అదేంటి కోడళ్ళకి అత్తగారులు పెట్టుకోవాలి, ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చీరలు అంటే ఇక్కడ ఏంటి మనం గమనించాలి, ఇది నమ్మకమా శాస్త్రమా ఇదేంటి అని. ఇది ఖచ్చితంగా దుకాణదారులు పెట్టేటటువంటి వ్యాపార పద్ధతి అని ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మళ్ళా వెళ్ళి మనం అక్కడ కొంటాం. కారణం ఏంటి అంటే దీనికి అందరికీ మూలము మన కుటుంబం బాగుండాలి. మన కుటుంబం అంటే మన ఎవరు భర్త బాగుంటే మనం బాగుంటాము అనే ఒక ఆలోచన మనలో ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాము, కొంటాము, వాళ్ళు చెప్పినట్టుగానే చేసేస్తాం. అందుకని ఇక్కడ మూఢనమ్మకం ఎక్కడి నుంచి మొదలైందంటే అది మనలో నుంచే మొదలవుతోంది. అది మనలో నుంచే మనం ఆపేసేయాలి. అది ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి విలువ మరి ఎక్కడా లేదు. కానీ పాశ్చాత్య దేశాల వైపు సంస్కృతి వైపు మనం పరుగులు తీస్తున్నాం. ఇవాళ తీసుకెళ్ళి గోడకి పెట్టడం ఏంటండి, మరి ఎవరు సువాసినినో ఎవరు పూర్వ సువాసినినో తెలియని పరిస్థితిగా ఉంది. ఈ మధ్యన జరిగిన సంఘటన చెప్తాను నేను. ఒక ఆమెకు బొట్టు పెట్టాను, పక్కన ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడకి చేతికి గాజులు లేవు, కాళ్ళకి మెట్టెలు లేవు, మెళ్ళో ఏమీ లేవు, కానీ స్టిక్కర్ పెట్టుకొని ఉంది. స్టిక్కర్ ఏముందండి, ఇవాళ రేపు సువాసినీలు పెట్టుకుంటున్నారు, పూర్వ సువాసినీలు పెట్టుకుంటున్నారు. ఆవిడ ఏమని నేను ఈవిడికి పెట్టానో సంకోచించాను, నేను ఏం చేయాలి నాకు తెలియదు. అప్పుడు ఈ పక్కన ఉన్న ఆవిడ నా ఫ్రెండ్ కాబట్టి ఇట్లా గిల్లి నన్ను, అమ్మ నువ్వు బొట్టు పెట్టి తల్లి అని చెప్పి నిన్ను పోట్లాడుతుంది అని చెప్పింది అనమాట. ఇది జరిగిన విషయం అండి. ఎందుకంటే నిజంగా ఇవాళ రేపు ఎలా అవన్నీ కూడా పెట్టుకోవడం మనకు నామోషి, బరువు అనమాట. ఇది మేము భరించలేం. అమ్మో ఎండగా ఉంది ఏంటండి అసలు. ఇప్పుడు వివాహంలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి? ఇందాక వారు చెప్పినట్టుగా జీలకర్ర బెల్లం తర్వాత ప్రాముఖ్యమైన మంగళసూత్రమే. మనం ఏ పని చేసినా కూడా ఒక కార్యక్రమం మొదలు పెడతాం. ఏం చేస్తాం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని మొదలు పెడతాం. అంటే ఏంటి, మనం అంతా కూడా మంగళం శుభం జరుగుతూ ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మని కొలుస్తూ ఉంటాం. ఇటువంటిది మరి ఇటువంటి వాటి వైపు వెళ్ళకుండా ఉండటమే మంచిది. వెళ్ళకుండా ఉండటం కాదు, అసలు ప్రోత్సహించద్దు. ఇంకా నాకు ఒక డౌట్ కూడా ఉంది,
మరి అందులో ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చూడండి, ఈ లక్కజోళ్ళు అని నేను చెప్తాను కదా, ఎర్ర పూసలు నల్ల పూసలు ఉంటాయి కదా, దాంట్లో ఏమన్నా మైక్రోస్కోప్ లాంటివి పెట్టి ఏమన్నా మాట్లాడిస్తున్నారో కూడా గమనించమని కూడా నేను ఈ భక్తి టీవీ సమక్షంలో నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రచారం చేసేటటువంటి రకాలు మారిపోతున్నాయి. సైన్స్ను మనం వినియోగించుకోకుండా ఇట్లా దుర్వినియోగం చేసుకుంటున్నామని బాధతో చెప్తున్నాను. నిజమే. బంగారాయ శర్మ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు వచ్చిన ఈ పుకార్లు ఏవైనప్పటికీ పెద్దగా హాని జరిగినవి కావు. అంటే గాజులు కొనుక్కోవడం కానివ్వండి, చీరలు పెట్టుకోవడం కానివ్వండి, అవంతా కొంచెం పండగ వాతావరణాన్ని స్ఫురించేలానే ఉంటాయి. దీని విషయంలో వచ్చేసరికి నిజంగానే ఆడవాళ్ళు బాగా భయపడే రకంగా ఉంది ఈ పుకారు మాత్రం. ఎప్పుడైతే భర్తకు హాని అన్నా లేకపోతే కుటుంబానికి హాని అన్నా తప్పకుండా వాళ్ళు భయపడుతూ ఉంటారు. మరి అసలు ఇలాంటి పుకార్లు రావడానికి అసలు ఎక్కడి నుంచి ఆస్కారం ఉంది అంటారు? ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇంకా మీరు అన్నట్టు చీరలో లేకపోతే వస్త్రాలో గాజులో దీనివల్ల నష్టం లేదు. కారణం ఇంకా ఆడపడుచుకు పిలిచి పెట్టామనుకోండి, కుటుంబం కాస్త చల్లగా ఉంటుంది. నష్టం వ్యాపారం అభివృద్ధి చెందిన ఇటు కుటుంబం కూడా చక్కగా ఉంటుంది. అరే మా వదిన నన్ను పిలిచి ఇట్లా చేసిందే, మా ఇట్లా ఆడపడుచుకు గౌరవం చేశారే అని కుటుంబాలు బంధుత్వాలు నిల్చుంటాయి. దానివల్ల పెద్ద నష్టం లేదు. ఆ పుకార్ల వల్ల ఉపయోగం ఉంది తెలిసి తెలియకుండా. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు కనీవిని ఎరుగనటువంటిది, ఏనాడు మన ఊహకి కూడా మెళ్ళో ఉండేటటువంటి పగడాలు మాట్లాడితే మంగళసూత్రంలో పగడాలే మాట్లాడతాయా, లేకపోతే మొత్తం మనం కొట్లల్లోకి ఎక్కడికి వెళ్ళినా ఆ పగడాలన్నీ మాట్లాడతాయా? మంగళసూత్రంలో ఉన్న పగడాలు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాయి? మంగళసూత్రంలో ఉండేటటువంటి నల్ల పూసలు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాయి? మాట్లాడితే అన్ని పూసలు మాట్లాడాలి, ఈ ఒక్కచోటే మాట్లాడకూడదు కదా. అంటే వైదిక వివాహ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి ఇతర మతాల వాళ్ళు కూడా, అది ఇంకొక విచిత్రం చెప్తానమ్మా, మనం అనుకుంటాం కానీ ఇవాళ క్రైస్తవులలో చాలామందిలో మారిన తర్వాత కూడా, అట్లాగే ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళల్లో కూడా మెట్టెలు మంగళసూత్రాలు అని మనకి సనాతనంగా వచ్చి వాళ్ళు మతాల మార్పిడైనా కూడా ఇవి మారకుండా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇస్లాంలో అయితే వాళ్ళకి నల్లపూసలు కంపల్సరీ, మెట్టెలు. ఇది మీకు సౌదీ ప్రాంతంలో దొరకదు. మీరు నిజంగా ఎక్కడైతే ఇది పుట్టినటువంటిది ఉందో ఆ ప్రదేశంలో మీకు అక్కడ ఎక్కడా కూడా ఈ మక్కా ప్రాంతంలో అక్కడ ఈ ఆచార వ్యవహారాలు ఏవి ఉండవు. ఇది ఒక్క సనాతనమైన వేదభూమిలో ఉన్నటువంటి హిందువులకి మాత్రమే మనకి కనిపించేటటువంటి సంప్రదాయం. ఎక్కడెక్కడ వేదము యొక్క ప్రశస్తి ఉందో అక్కడే. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం మాట్లాడటం లేదు. ఈ విధమైన సంప్రదాయంలో కేవలము ఇది చక్కగా ప్రలోభపెట్టి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కోసమే. దీనికి ఎన్నో రకాలైనటువంటివి మనం ఊహించచ్చమ్మా. ఒకటి, ఇతర మతాల వాళ్ళకి ఇవాళ చాలామంది మన వాళ్ళు మారారు. ఇందాక ఆవిడ చెప్పారు మనకి లక్ష్మి గారు, ఇతర మతాల్లోకి మారినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మెల్లిగా ఈ బొట్టు అనే ఆచారాన్ని, మెల్లిగా మంగళసూత్రం అనేది వాళ్ళ దాంట్లో నుంచి తీయాలంటే తీయలేకపోతున్నారు. వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ గ్రంథాల్లో ఇవి మనకి దొరకవు. ఇప్పుడు ఈ తీయలేనటువంటి దాన్ని మన మతంలోనే చక్కగా ఈ రాపిడికి గురి చేస్తే, చూసావు వాళ్లే పీకుతున్నారు మనం పీక్కోలేమా అని చెప్పి అటు ఒక పక్క మార్చుకుంటూ రెండో పక్క ఈ ధర్మంలో అనిశ్చితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా చాలా విశేషంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడికి రావటం, రకరకాలైనటువంటి దాడులు మన మీద జరగడం మనం ప్రస్ఫుటంగా చూస్తున్నాం. ఎలాంటి దాడులు చేస్తున్నారు? బస్సులో అందరినీ కూర్చోబెట్టి ఉన్నట్టుండి కావాలని డ్రైవర్ బస్సు ఆపి వెనక్కి దిగొచ్చి ఇప్పుడు మీ దేవుణ్ణి తలుచుకొని తొయ్యండి అంటాడు. తలుచుకొని తోస్తే ఎందుకు పోతుంది? డ్రైవరే కదా ఆపింది. వాడే మళ్ళీ ఇంజన్ ఆన్ చేసి నడపాలి అంటే చివరికి క్రీస్తుని తలుచుకోండి తోస్తే వెళ్ళిపోతుంది, మా దేవుణ్ణి తలుచుకోండి అని తోయిస్తూ అలా రకరకాలైనటువంటి సంఘటనలు మనం బయట ఇవాళ రావటం, సమాజంలో వీటి గురించిన కేసులు రావటం కూడా కొన్ని మనం చూసాం. కాబట్టి ఇట్లాంటి బాగా విషకరమైనటువంటి పరిస్థితుల్ని సనాతన ధర్మం చూస్తోంది. కాబట్టి దీనికి మూల కారణము ఎవడికో ఏదో ప్రయోజనం ఉంది. ప్రయోజనము ఆర్థికంగా లేదు, ఆర్థికంగా ప్రయోజనము లేదు. ఇక్కడ వ్యాపార దృష్టి లేదు, కేవలము ధర్మము మీద దాడి చెయ్యాలనేటటువంటి దృష్టి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు మంగళసూత్రము గనక నువ్వు చక్కగా నమ్మి మెడలో వేసుకుంటే ఆ మంగళసూత్రం వల్ల భర్త కాపాడబడతాడు. అందుకనే పోతన వారు భాగవతం రాసేటప్పుడు, అయ్యా మృంగేడిది, ఆ మృంగేడివాడు విభుండు, ఆ విష్ణు పరమేశ్వరుడు అంతటి వాడు మింగుతున్నాడు, మృంగేడిది గరళం, మామూలుగా మింగటం ఏదో సామాన్యమైనటువంటిది కాదు, మేలకు ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని మింగమనే సర్వమంగళ,
నువ్వు మింగవయ్యా అని చెప్పిందట. ఎందుకు చెప్పింది అంటే మంగళసూత్రము ఎంత మది నమ్మినదో సర్వమంగళ అంటారు. ఆ మంగళసూత్రం మీద ఆవిడకున్న నమ్మకం, విషం దాగినా నా భర్తకి ఏమి కాదు అని. ఆ మంగళసూత్రంలో కూడా ఆవిడ పగడాలు వేసుకోనుంది, ఆ తల్లే నల్లపూసలు వేసుకోనుంది. దానికి సంకేతమైనటువంటి గౌరీదేవి, అందుకనే మాంగళ్యానికి గుర్తు ఆ తల్లి. అలాంటి మాంగళ్యానికి గుర్తైనటువంటి తల్లి కూడా ఇవే ధరిస్తుంది. మనం భగవంతుడికి చేసేటటువంటి పూజల్లో కూడా ఈ నల్లపూసలు వీటికి సంబంధించినటువన్నీ కూడా మనం వాడటము అనేది సంప్రదాయంగా ఉంది. కాబట్టి ఇది కేవలము ఎవరో గిట్టనటువంటి వాళ్ళు, ఈ ధర్మం మీద దాడి చేయాలనుకునే వాళ్ళు, లేదు ఇంకొక రకంగా ఏదో ఒక పుకారు సృష్టించి ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, మన మతంలోనే కావచ్చు బయట నుంచి కావచ్చు, రెండు రకాలుగా దాడి ఎక్కడైనా కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వాదన ఏ విధంగానూ హేతుబద్ధం కాదు. మీరు ఎవ్వరూ కూడా మంగళసూత్రాలని పక్కన పెట్టద్దు, చాలా గౌరవంగా ధరించండి. కొంతమంది అయితే ఆవిడ చెప్పినట్టు ఆడవాళ్ళు తీసి ఫ్రిడ్జుల్లో పెడుతున్నారు. ఎందుకమ్మా ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే నా మొగుడు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లేదమ్మా, అది కంఠములో ఉంటేనే మొగుడు చల్లగా ఉంటాడు. ఆ నల్ల సూత్రాలకు సంబంధించినటువంటి వైదిక మంత్రము కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం దాన్ని ఆచరించాలి. రఘురామయ్య గారు, మీరు చెప్పండి. మన సనాతన సంప్రదాయంలో ఈ హిందూ ధర్మంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ఈ ధర్మంలో ఈ పుకార్లను పారద్రోలడానికి ఎటువంటి చర్యలు చేయాల్సిన అవసరం ఉంది అంటారు? అంటే ఇప్పుడు చాలామంది మన భక్తి ఛానల్ ద్వారా అనేక ప్రవచనాల ద్వారా మనకి, అంటే ఇప్పుడు కార్తీక మాసం అటువంటి సందర్భాలు వస్తే ప్రవచనాలు వేస్తూ ఉన్నారు. మన యొక్క ధర్మాన్ని కాపాడాలి అంటే కనుక అనేక ప్రవచనకర్తల చేత కానివ్వండి, ఇటువంటి సందర్భాలు మనకి చాలా వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఎవరైతే చాలా అందరిలో చెప్తే వింటారో ప్రముఖుల చేత, అట్లా వాళ్ళకి బాగా అర్థమయ్యే విధానంగా చెప్పించగలుగుతూ ఉండడం ఒక విధానం. ఇంకోటి ఏమిటి అంటే దానికి విశిష్టత, అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకంతా కూడా వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ వచ్చినాయి. ఇట్లా ప్రాసారమైన మాధ్యమాల ద్వారా కూడా మనల్ని మనం బాగా నిర్దిష్టంగా ఇది చేయాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉండాలి. అది కేవలం ఈ యొక్క ఛానల్స్ ద్వారానే సాధ్యపడుతుంది. దాంట్లో కూడా చెప్పబడుతుంది అంటే ప్రతి స్త్రీకి కూడా పంచమాంగళ్యాలు అంటారు. అంటే కాళ్ళకి మెట్టెలు, నుదుటిన కుంకుము, మెడలో నల్లపూసలు, మంగళసూత్రము, పాపిట్లో పొట్టు, ఇవన్నీ కూడా పంచమాంగళ్యాలు అంటారు. ఇవి ఎప్పుడైతే స్త్రీ విడవకుండా ఉంటుందో అప్పటి వరకు కూడా గౌరీదేవి యొక్క అనుగ్రహంతో అవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ ఏ కోరికలతో ఉంటారో ప్రతి స్త్రీ కూడా ఈ పంచమాంగళ్యాన్ని ధరించకపోవడం వల్ల ఇటువంటి అపోహలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి ముందుగా. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, కుంకుమ పెట్టుకుంటే పెద్దగా కనిపిస్తున్నాము, ఫోటోల్లో బాగా రాదనేటువంటి అపోహ ఒకటి. అట్లానే మంగళసూత్రాలు ధరించారనుకోండి, ఇందాక వారు చెప్తున్నట్టుగా మంగళసూత్రంతో పాటుగా నల్లపూసలను కూడా ధరించాలి. ఎందుకే అంటే మనకి అనేక మంది సూత్రకారులు చెప్తూ ఉన్నారు. ఆపస్తంభ గృహ్య సూత్రం కానివ్వండి, ఆశ్రులాయన సూత్రం కానివ్వండి, బోధాయన సూత్రాల్లో కూడా ఈ యొక్క నల్లపూసలకి చాలా విశిష్టత కూడా చెప్తూ ఉన్నారు. మంత్రము వేదంలో, వేదమంత్రాలు నీలలో హితే భవత కృత్య శక్తిర్వ్యద్యతే అనే వేదమంత్రం కూడా చెప్తూ ఉంది. అంటే అనేక సనాతనమైనటువంటి ధర్మం గురించి మహర్షులు ఎప్పుడో చెప్పారు. దాని గురించి ఈ పంచమాంగళ్యాలు అన్నీ ధరించాలి. ఇప్పుడు ఒక వాహనం నడవాలనుకోండి, దానికి బ్రేకులు ఉండాలి, పెట్రోల్ ఉండాలి, అన్నీ ఉంటేనే అది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్లచ్ వదిలేసి పెట్రోల్ పోసామనుకోండి, ప్రయోజనం ఉండదు దాని ద్వారా. అట్లాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో అందరికీ తెలియాలి పంచమాంగళ్యాలంటే ఇవి. ప్రతి ఒక్క మన హిందూ ధర్మంలో మన సనాతన ఆచారాల గురించి సందర్భాలు వచ్చినప్పుడు ఈ యొక్క ఛానల్స్ ద్వారా మన ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నట్లయితే కనుక తెలుసుకొని దాని యొక్క విశిష్టతను ఆచరించాలి. తెలుసుకోవడం ద్వారా కూడా పెద్ద ప్రయోజనం పొందేది ఏమి కూడా ఉండదు. కాబట్టి ఈ పంచమాంగళ్యాలు ఎవరైతే ధరిస్తూ ఉంటారో వాళ్ళకి ఇటువంటి అపోహలు కానివ్వండి, ఆలోచనలు కూడా రావుట. ఎందువల్ల అంటే అనేక కథల్లో కూడా చెప్తూ ఉంటారు. ఒక స్త్రీకి వివాహం అయిన తర్వాత తన భర్త అల్పాయుష్యుడు అన్న విషయం తెలిసింది. వివాహం అయిన తర్వాత పంచమాంగళ్యాలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళ యొక్క భర్తకి ఎటువంటి ఆపద రానివ్వరని చెప్పేసి అమ్మవారు వరం ఇస్తుందన్నమాట. ఈ యొక్క భార్య ఏం చేస్తుంది, ఏదో ఒక సమయంలో అయినా సరే పొరపాటున ఏదన్నా నేను అది మర్చిపోతానేమో అని చెప్పేసి ప్రతిరోజు అమ్మవారినే ధ్యానం చేసుకుంటూ పంచమాంగళ్యాలు ధరిస్తుంది. అంటే తల్లో పూలు పెట్టుకోవడం, నుదుటి కుంకుమ పెట్టుకోవడం, ఇలాగా. దానికోసం యమధర్మరాజు కూడా చూస్తూ ఉన్నట్ట. ఎప్పుడు అవకాశం వస్తుందో పంచమాంగళ్యాల్లో ఏదైనా ఒకటి విడిచిపెడితే వెంటనే ఆ యొక్క భర్త ఆయుష్ తీర్చేసుకుని మనం వెళ్ళిపోదామని చెప్పేసి అలా అనేక సంవత్సరాల పాటు జరుగుతుంది. ప్రతిరోజు పొద్దున లేవడం, అమ్మవారికి నమస్కారం చేసుకోవడం,
పంచమాంగళ్యాలను కూడా ధరించడం, అంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం, మెట్టెలు, ఇవన్నీ కూడా ఈ రోజున ఏమైంది, ఇవన్నీ కూడా విడిచిపెడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే రాను రాను యొక్క ధర్మాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి విడిపెడుతూ ఉన్నారని ఒకేసారి విడిచిపెట్టట్లేదు. అంటే మన చిన్నతనంలో కాళ్ళకి పసుపు రాసుకోకపోతే అమ్మాయి పసుపు రాసుకోరా అని చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా కొంత సందర్భాలు వచ్చేసిన తర్వాత అన్నీ విడిచిపెడుతూ రావడం ద్వారా ఈ అపోహలకి మనంతటా మనమే తావిచ్చాం. కాబట్టి దాన్ని మళ్ళీ మనం అంతా కూడా అభివృద్ధి చేయాలి అంటే ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ కూడా తెలిసేటట్టుగా ప్రముఖులు వచ్చినప్పుడు ఆ యొక్క సందర్భాలను మనం సూచించి అందరికీ తెలియజేస్తే ఈ అపోహలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. బాగా చెప్పారండి. బంగారాయ శర్మ గారు, మీరు చెప్పండి, అంటే రఘురామయ్య గారు చెప్పారు ఎలా చేస్తే ఈ మూఢనమ్మకాన్ని పారద్రోలొచ్చు అని. మన వేదం చెప్తుంది, అంటే మన హిందూ ధర్మం ప్రకారం ఎప్పటికప్పుడు ఈ సమకాలీన పరిస్థితులకు ఎలా అనువుగా ఉండాలో అలా మార్పు చెందుతూనే ఉంటుంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇంకా మూఢనమ్మకాలు రావడం అనేది, వాటిని పారద్రోలడానికి ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అంటారు? అసలు ప్రప్రథమంగా ఈ మంగళసూత్రం, ఇందాక మనం చెప్పుకున్న దాని గురించి చెప్పి ఈ విషయం నేను చెప్తాను. ఈ మంగళసూత్రము అనేది ధరించేది కేవలము ఇద్దరు ఒకటిగా విదేశాలలో ఏదో కలిసిపోయి కొంతకాలం అగ్రిమెంట్ లాగా ఉండేటటువంటి అగ్రిమెంట్ కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా ఒకటి అని సమాయత్తం చేసి ఇద్దరిలో రెండు కాకుండా అటు ఇటు వంశాలని తరించి నిజమైనటువంటి సత్య సంతానాన్ని కనడము. అప్పటిదాకా కామవాంఛ 10 చోట్లకున్నా దాన్ని ఏకీకృతం చేయడం, ఈ కంఠానికి ఆ యొక్క మంగళసూత్రం వేయటం ద్వారా తన లోపల ఉండేటటువంటి కోరికలు అన్నీ కూడా ఏకీకృతం చేయడము వైదిక ధర్మంలో గొప్పతనం. అందుకని మీరు ప్రపంచంలో ఏ వివాహ వ్యవస్థలో తీసుకున్నా భారతదేశానికి ఉన్నటువంటి పునాదులు కానీ, వివాహ వ్యవస్థలో భారతదేశానికి ఉండేటటువంటి పవిత్రత కానీ ఇంకా ఎక్కడా మీకు లభించవు. ఇలా ఇంత చక్కగా ఉండేటటువంటి కుటుంబాలు, ఇది పాశ్చాత్యులు ఒప్పుకుండేటటువంటి విషయం. కాబట్టి మన వివాహ వ్యవస్థ గురించి చక్కగా గొప్పగా చెప్పగలిగినంత ప్రతి చిన్న ప్రదేశంలో కూడా వెళ్ళి చెప్పగలిగితే నిజంగా ఇవాళ మాధ్యమాలు రావటం అనేది అదృష్టం. అందులో ఈ పని భక్తి టీవీ చాలా విశేషంగా చేయటం, ఎక్కడ అపోహలు వచ్చినా వాటన్నిటినీ తీసే ప్రయత్నం నిజంగా వీటి ద్వారా, గుళ్ళల్లో ఉండేటటువంటి అర్చకులు వీళ్ళందరి ద్వారా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు వైదిక ధర్మం మీద ఆధారపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని క్షేత్రాల్లో చక్కగా పురాణ ప్రవచనాలు, ఆచారం ఏమిటి, సంప్రదాయం ఏమిటి, వ్యవహారం ఏమిటి, ఎక్కడ ఎట్లా చేయాలి అనే విషయాన్ని మొత్తము కూడా తెలియపరచాలి. ఎప్పుడైతే భారతదేశంలో ఈ వివాహ వ్యవస్థ అనేది పోతుందో మన సంస్కృతి మొత్తము పోయినట్లే, దాంట్లో అనుమానం ఏం లేదు. సంస్కృతి మొత్తాన్ని నిలబెట్టే ఏకైక ఆశ్రమం గృహస్థాశ్రమము. సన్యాసాశ్రమము గృహస్థాశ్రమం మీదే ఆధారపడి ఉంటుంది. అది అలాగే మనకి బ్రహ్మచర్యాశ్రమం కూడా గృహస్థం, వానప్రస్థం కూడా గృహస్థం, వీళ్ళందరూ గృహస్థుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆ గృహస్థాశ్రమం బలంగా ఉంటే వైదిక ధర్మము చాలా బలంగా ఉన్నట్లు దీంట్లో అనుమానం లేదు. అసలు వివాహం చేసేది ధర్మ అర్థ కామాలు మూడింటిని నిర్వహించడానికని మనం చెప్పుకున్నాం కదా. దీని గురించి విశేషంగా ప్రచారం చేస్తే అపోహలు వచ్చే అవకాశమే లేదు. ఏ విధమైన అపోహలు కూడా పోతాయి. ఎందుకు అసలు వివాహం చేసుకుంటోంది? దేవయజ్ఞం చేయాలి. దేవయజ్ఞం చేయాలంటే నిన్నటిదాకా అగ్ని కార్యం చేయడానికే బ్రహ్మచారికి అర్హత ఉంటుంది. అలాంటిది అగ్నిహోత్రాదుల్ని పెట్టుకొని చేయడానికి అర్హత వివాహం వల్ల వస్తుంది. ఆ తర్వాత చక్కగా దేవయజ్ఞం, పితృయజ్ఞం చేయాలి. పితృయజ్ఞం చేయాలన్నా ఆయన స్వధాకారాలు అన్నిటితో చేయాలన్నా దీపము అనేది మొట్టమొదట స్త్రీయే వెలిగించాలి. భార్య ఉంటేనే దానికి సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి పితృయజ్ఞంలో కూడా స్త్రీ పాత్ర చాలా ప్రధానము. అలాగే మనకి మనుష్య యజ్ఞము, చక్కగా నలుగురు వచ్చి ఇంట్లో భోంచేసి అతిథి సత్కారాలన్నీ చేయాలి అన్నా కూడా స్త్రీయే ప్రధానం. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఈ వివాహ వ్యవస్థ స్త్రీకిచ్చిన ప్రాధాన్యత మన వైదిక ధర్మంలో పురుషుడికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అంత ప్రాధాన్యత వైదిక ధర్మం ఇచ్చింది. మనుష్య యజ్ఞం చేయాలన్నా స్త్రీ అనుగ్రహిస్తేనే మనకు ఆ మనుష్య యజ్ఞం చేయగలుగుతాం. భర్త ఒకవేళ భార్య గనక కాలం చేస్తే భర్తకి వైశ్వదేవం చేయడానికి అర్హత లేదు, యజ్ఞ యాగాదులు చేయడానికి అర్హత లేదు, వాడు ఏ విధమైన కర్మానుష్ఠానానికి పనికిరాడు అని స్పష్టంగా వేదం చెప్పింది. కాబట్టి ఆమె ఆయురారోగ్యాలతోటి ఉండాలి. కాబట్టి నువ్వు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండమ్మా అని మనకి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున అని చెప్పేటప్పుడు శతాయుష్మంతురాలుగా ఆవిడ ఉండాలని కోరుకుండేది. ఈ వైదిక ధర్మాన్ని స్పష్టంగా ఉంచడానికి అంటే ఎంత గొప్ప పాత్ర స్త్రీకి ఇచ్చారండి. అలాగే మనకి చక్కగా ఈ మనుష్య యజ్ఞము అయిపోయిన తర్వాత భూత
యజ్ఞం చేయాలి. భూత యజ్ఞం కూడా స్త్రీలే చెయ్యాలి. పొద్దున్నే నిద్ర లేచి ఆడవాళ్ళు వెళ్ళి ఆ కల్లాపు చల్లి బయట అలికిన తర్వాత బియ్యపు పిండితోటి ముగ్గు వేస్తారు. తద్వారా చీమలు అన్నీ కూడా అక్కడ తినడం జరుగుతుంది. భూత యజ్ఞము మన చుట్టుపక్కల ప్రకృతిలో ఉండేటటువంటి జీవాలన్నిటికి కూడా ఆహారం పెట్టడం ఒక యజ్ఞం. ఇది వివాహమైతే భార్య ఉంటేనే భూత యజ్ఞము అనేది కూడా జరిగేది. ఆవిడ వండితేనే కదా శ్వానాదులకు కానీ మిగతా పక్షులకు కానీ మనం రోజు అంత అన్నం పెట్టగలిగేది. కాబట్టి భూత యజ్ఞము అనేది చాలా ప్రధానం. ఒక్క బ్రహ్మయజ్ఞం మాత్రం వాడు చదువుకోవచ్చు. స్త్రీకి అంత ప్రాధాన్యత ఉంది. స్త్రీకి ఉన్నటువంటి మహత్తు, గృహస్థాశ్రమ ధర్మంలో స్త్రీ చేయాల్సినటువంటి పనులు, పురుషుడు చేయాల్సినటువంటి పనులు. మీకు ఒక గొప్ప విషయం తెలుసో తెలీదో, నేను ధర్మ అర్థ కామాలన్నిటిలో కూడా స్త్రీ ఆమెతోటే నడుచుకుంటూ వెళ్తాను అని పురుషుడు ప్రతిజ్ఞ చేస్తాడు, కానీ స్త్రీ ప్రతిజ్ఞ చేయదు. స్త్రీకి అక్కడ ఎక్కడా లేదు. నాతి చరితవ్య అన్నప్పుడు నాతి చరామి అని ఆయన అంటాడు, కానీ ఈమె ఎక్కడా అనదు. అయినప్పటికీ ఈ మంగళసూత్రమే ఆవిడకి గుర్తు, ఈయనతో పాటు వెళ్ళాలని. ఈ విషయాలు స్పష్టంగా మనం అన్ని చోట్ల తెలియపరచాలి, అన్ని మాధ్యమాల ద్వారా తెలియపరచాలి, అన్ని క్షేత్రాలలో తెలియపరచాలి. రకరకాలైనటువంటి గ్రంథాలు, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మనం కూడా విస్తృతంగా వేసి గొప్పతనం చెప్పాలి. అప్పుడు అపోహలు దూరం అవుతాయి. మనం వెలుతురుని చూపిస్తే చీకటి అదే మాయమైపోతుంది. చీకటి పో అని 10 సార్లు చెప్పక్కర్లేదు. ఒక్క దీపం పెడితే వెళ్ళిపోయినట్లుగానే దీనికి సంబంధించిన జ్ఞానము సక్రమంగా మనం అందిస్తే ఆ దోషాలన్నీ పోయి మళ్ళీ వాళ్ళు సక్రమమైన విధానంలో ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలోనే ఇలాంటి పుకార్లు రావడానికి కారణం ఏంటి అంటారు? ఇప్పుడు ప్రధానంగా కర్ణాటకములో వైదిక ధర్మము అనేది చాలా విస్తృతంగా జరుగుతోంది. దీనికి ఎక్కడైతే ప్రభుత్వాలు పూర్తిగా ఆంక్షలు విధించవో ఇతర శక్తులకి, కర్ణాటక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత ఆంక్షలు తక్కువగా ఉన్నాయి. అందుకనే ఇతరమైన కార్యకర్తలు చాలా విశేషంగా పనిచేస్తారు. మీకు కర్ణాటకము, కేరళ ఈ రెండిట్లో నుంచి పుకారు పుట్టించడం చాలా తేలిక. అక్కడ మనుషులు చాలా ఒక విభిన్నమైనటువంటి, అంటే ఏది చెప్పినా చాలా తొందరగా దాన్ని తీసుకునేటటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు మీకు ఎక్కువ మటుకు, అంటే చాలా శుద్ధ సత్వ సంపన్నులు, సత్వగుణం ఎక్కువ ఉంటుంది కర్ణాటక ప్రజలకి. చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఎక్కడా కల్మషం చాలా తక్కువ ఉంటుంది. ఆ కల్మషం తక్కువ ఉండేటటువంటి వాళ్ళల్లోకి మాయ ప్రవేశపెట్టడం చాలా ఈజీ. తెల్లగా ఉండే కాగితం మీద ఏదైనా చేయటం చాలా తేలిక. ఎలాగో అంత చక్కటి మనుషులు మనం గనక వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే మనకే అనిపిస్తుంది, అబ్బా ఇంత నిష్కల్మషంగా కూడా మనుషులు ఉంటారా అని. అంత కల్మష రాహిత్యం ఉండడం, అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు పూర్తిగా ఇంకా అన్ని రకాల అంకుశాలు ఇతర మతాల మీద వెయ్యకపోవడం, ఇవన్నీ కూడా మూల కారణమయ్యి ఆ ప్రాంతం నుంచి విస్తృతంగా బార్డర్స్ నుంచి మన లోపలికి ప్రవేశిస్తోంది. ఇది ఇవాళ అక్కడికొక్కదానికే ఆగిపోవట్లేదు. తమిళనాడు ప్రాంతంలో కూడా కేవలం దీన్నే నాశనం చేయాలని కొన్ని పార్టీలే ఉన్నాయి. ఏది ప్రచ్ఛన్నంగా రాజకీయ పార్టీలే దీనికి పనిచేస్తున్నాయి తమిళనాడు ప్రాంతంలో. కర్ణాటక ప్రాంతంలో కూడా కొన్ని పార్టీలే వీటికి పనిచేస్తున్నాయి. ఎక్కడైనా సరే వాళ్ళ స్వీయ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలు, ఏవైతే కొన్ని ఓట్లు రావాలని ప్రయత్నం చేసేటటువంటి పార్టీలు ఉంటాయో, ఇలాంటి పుకార్లని వాళ్ళు చాలా విస్తృతంగా పుట్టిస్తారు. కాబట్టి అలాంటి పార్టీలు బయటపడకుండా మన దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటినన్నిటినీ ఎదుర్కొంటూ ఈ అపోహలు కర్ణాటకం మీదుగా ఆంధ్రము కూడా తెలంగాణ కూడా చేరుతున్నాయి. కాబట్టి తెలుగు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా చెప్పారండి. లక్ష్మి గారు మీరు చెప్పండి, మామూలుగా అంటే మన హిందూ ధర్మం అనేది తార్కిక జ్ఞానాన్ని కలిగి ఉంది కదా. తార్కికమైన జ్ఞానం అంటే ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయాన్ని తార్కికంగా ఆలోచించే శక్తి ఉంది మన వాళ్ళల్లో. అయితే దాన్ని మరి ఇట్లాంటి పుకార్లు వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఏమైపోతుంది? ఎందుకు వాళ్ళు ఈ పుకార్లను నమ్ముతున్నారు అంటారు? ఈ మూఢనమ్మకాలను ఎందుకు వాళ్ళు అవలంబిస్తున్నారు అంటారు? అది మీరే చెప్పారు ముందర, దాని క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. మూఢనమ్మకం. అది ఆ మూఢనమ్మకం అనేది ఏంటంటే మనకు ఒక పొరలాగా కనపడుతుంది అనమాట. అది మిగతావేవి మనకి ఏవైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలు మన కంటి ముందుకి కనపడనియో. మనకి చాలా రకాల ఆచారాలు ఉన్నాయి, చాలా రకాల నమ్మకాలు ఉన్నాయి. అందులో ఈ మూఢనమ్మకాలని మనకి ముందు వెళ్ళిపోయేది ఇందాక వారు చెప్పినట్టుగా, ఫస్ట్ మనకు వెళ్ళేది చెడు వైపే కన్ను వెళ్తుంది, తర్వాతే మంచి వైపు వెళ్తుంది, చెడు వైపు వెళ్ళిన తర్వాతే మంచి వైపు వెళ్తుంది. అసలు దీని గురించి తెలుసుకునేటప్పుడు ముందర మనం ఏం చేయాలంటే, మన ఈ మాంగళ్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటే కనుక అసలు దీనివైపు మన కన్ను వెళ్ళదు దాదాపుగా. అది మనకు వివాహం అయిపోతుంది. వివాహం అయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే ఏంటి? అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపులు అని అక్కడ ఉద్దేశం. వాళ్ళిద్దరు లోపలికి వస్తుంటారు. లోపలికి వస్తున్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఎవరైతే మంగళగౌరి నోము చేసుకుంటారనమాట, ఆ మంగళగౌరి నోము చేసుకునే అమ్మాయి వెళ్ళి ఆ పెళ్లి కూతురికి ఈ లక్కజోళ్ళు అంటే ఈ ఎర్రపూసలు, నల్ల పూసలు, చిన్న చిన్న మెట్టెలు, చిన్న చిన్న మంగళసూత్రాలు, ఇవన్నీ ఆ అమ్మాయికి కడుతుందనమాట.
అంటే నువ్వు సౌమంగళిగా ఉండు, నువ్వు అమ్మవారివి కదా, అమ్మవారి స్వరూపం కదా, నన్ను కూడా ప్రత్యక్షంగా అమ్మవారిని భావించనమాట అక్కడ. కాబట్టి ఆ మూసివాయనం అవి ఇచ్చి అవేంటి అరిసెలు అవన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టి, ఇత్తడి గిన్నెలో 16 జొళ్ళు అనమాట పెట్టి, దాంట్లో ఒక ఎర్రటి గుడ్డ వాసన కట్టి అవి ఇచ్చి ఆ అమ్మాయి మెడలో ఈమె కడుతుంది. ఈమె కట్టి అంటే నువ్వు నేను నీకు కడుతున్నాను, నువ్వు నన్ను సుమంగళిగా దీవించు అని దాని యొక్క అర్థం అనమాట. అట్లా తర్వాత ఆ అమ్మాయి కూడా వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతం చేస్తారు. ఒక్కొక్క ప్రాంత ఆచారం, కొంతమంది 5గురికే ఇస్తారు, కొంతమందికి గోదావరి జిల్లాలో అటు సైడ్ ఏంటంటే పెరుగుతాయి వాళ్ళకి 5గురు. అంటే మొదటి 5 సంవత్సరాలు చేయాలి, 1 సంవత్సరంతో అయ్యేది 5 సంవత్సరాలు కూడా చేస్తారు. ఎందుకని చేస్తారు? నా భర్త శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్యుడిగా ఉండాలి అని చెప్పేసి, నేను యావజ్జీవ సుమంగళిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వ్యయ ప్రయాసాలకి ఓర్చి చేస్తుందన్నమాట. మొదటి సంవత్సరం 5గురికి, రెండవ సంవత్సరం 10కి, తర్వాత 15, 20, 25 ఇట్లా పెరుగుతారనమాట. అది వాళ్ళంతా కూడా ఒక తాళి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా తెలుసుకోపోవటం వల్ల వచ్చేటటువంటి సమస్యలే ఇవన్నీ కూడా. ఇవన్నీ కనుక మనం తెలుసుకుంటే అసలు ఈ సమస్యలే రావు. మనం బొట్టు పెట్టుకుంటాం కదా, బొట్టు పెట్టుకున్నప్పుడు శ్లోకం చదువు, కుంకుమం శోభనం దివ్యాం ధారణే దాస్తు శుభదం శాంతిరస్తు సదా మమ అని పెట్టుకుంటాం. ఆ కుంకం పెట్టుకునే తీరులో కూడా ఈ కనుబొమ్మల మధ్యలో పెట్టుకోకూడదు. అది ఎవరు పెట్టుకోవాలి? దేవి ఉపాసకులు మాత్రమే పెట్టుకో. అమ్మ నేను కూడా లలితా శాస్త్రం చేస్తున్నాను, నేను కూడా ఉపాసకురాలే అని అనొచ్చు. కానీ ఉపాసన అంటే అది వేరండి. దేవి ఉపాసన అసలు చాలా విశేషమైనటువంటిది. అది అందరికీ సులభమైనటువంటి సాధ్యమైనటువంటి విషయం కాదు. అది ఈ విషయాలన్నీ కనుక మనం స్థూలంగా తెలుసుకుంటే, ఇప్పుడు మా తాతగారు పూర్వాశ్రమంలో వంగల రామకృష్ణ శాస్త్రి గారు వారు చెప్పారనమాట, ఎందుకని పెట్టుకోవాలి ఇట్లా అని అడిగాను నేను. అప్పుడు నేను చిన్నదాన్ని. అడిగితే ఆ రోజు నాకు ఈ మాట చెప్పారనమాట. అమ్మ కనుబొమ్మల మధ్యలో మీరు పెట్టుకున్నారు కదా తాతగారు అని నువ్వు అడగచ్చమ్మా, నీ మనసులో ఉండొచ్చు, నువ్వు నన్ను అడగలేకపోవచ్చు, కానీ దానికి కారణం ఏమిటి అంటే దేవి ఉపాసకులు మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు వారికి అమ్మవారు పలుకుతుంది. ఇప్పుడు అందరికీ లలితా శాస్త్రం చదివిన ప్రతి ఒక్కరికి పలకదు కదా, అది ఆ ఉపాసన వేరు, ఆ చక్రార్చన అది అంతా వేరుగా ఉంటుంది కదా. బంగారేశ్వర గారు మీరు చెప్పండి, అంటే తార్కిక జ్ఞానం మన వాళ్ళల్లో ఉంది అనుకోవచ్చు అంటారా, లేదు అనుకోవచ్చు అంటారా? అంటే మన ప్రతి సంప్రదాయం వెనక ఒక శాస్త్రీయత కూడా కనబడుతూ ఉంటుంది. అయితే వీటి వెనుక ఉన్న శాస్త్రీయతను వివరిస్తూ ఉంటే కనుక ఈ పుకార్లకు మనం తావివ్వకుండా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా. ఒకటి, తార్కిక జ్ఞానము అనేది నా ఇబ్బంది నాకు వచ్చింది అన్నప్పుడు తార్కిక జ్ఞానం తగ్గిపోతుంది. ఇబ్బంది ఎదుటి వాళ్ళది అన్నప్పుడు చాలా తార్కిక జ్ఞానం ప్రతివాడికి ఉంటుంది. ప్రతివాడు పరాశరుడు అయిపోతాడు అనమాట ఇతరులకు సలహాలు చెప్పడంలో. కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం లోపల ఒక బెంగ, భయం ఉంటుంది. ఈ విషయాన్ని చాలా సునిశ్చితంగా గుర్తించినటువంటి వాళ్ళందరూ వాళ్ళ మానసిక స్థితి మీద ఏది మాట్లాడితే ఖచ్చితంగా పడుతుంది. ఒక్క చిన్న విషయం ఆలోచిద్దాం మనం. ఇవాళ మాట్లాడుతున్నాయి అని అంటున్నారు కదా, వివాహమై 50 ఏళ్ళైనటువంటి పెద్ద ముత్తైదువులు మన ముందు ఉన్నారు, 30 ఏళ్ళ వివాహమైన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ల క్రితమైన వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ల క్రితమైన రకరకాల వాళ్ళు ఉన్నారు. ఈ 50 ఏళ్లలో ఎవరైనా నా పెద్దగా అక్కడ పెద్ద ముత్తైదువుల్ని కనుక్కొని చేయమంటారు. ఆచారంలో గొప్పతనం ఉందమ్మా. మనకి ఏదైనా అనుమానం వస్తే అక్కడ ఉన్న పెద్ద ముత్తైదువుని కనుక్కొని ఆవిడేది చెప్తే అది చేయొచ్చు అని చెప్తారు. ఆ పెద్ద ముత్తైదువుకి ఇట్లాంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు అన్నీ తెలుసుంటాయి కాబట్టి ఆ పెద్ద ముత్తైదువు దగ్గరికి వెళ్ళమ్మా, నీకు 50 ఏళ్ళు అయింది కదా, నువ్వు మెళ్ళో ఈ మంగళసూత్రము, ఈ పగడాలతోటి, ఈ ముత్యాలతోటి అన్నీ వేసుకున్నావు, ఏనాడైనా పగడం కానీ, ముత్యం కానీ, నల్లపూసలు కానీ ఏవైనా మాట్లాడాయా అని అడిగితే ఆవిడ చెప్పే సమాధానం మీకు ప్రమాణం, ఇంకేం అక్కర్లేదు. అవి మాట్లాడేటటువంటి అవకాశం లేదు. అయితే శాస్త్రీయంగా జనానికి ఎందుకు తెలియదు ఇట్లాంటి విషయాలు అంటే, ఈ వేదరాశి మొత్తం చాలా అనంతమమ్మ. అనంతమయ్యి మనకి చిన్న చిన్న సూక్ష్మ విషయాల దగ్గర నుంచి అన్నీ కూడా మన శాస్త్రము ఆచార రూపాల్లో రకరకాలుగా పెట్టేసింది. ఇప్పుడు ఏ ఒక్కడు మన దగ్గర ఉన్నటువంటి ఆచారాలని పూర్తిగా తెలుసుకోగలిగేటటువంటి స్థితిలో లేరు. ఎంత పెద్ద మహాపండితులు వచ్చి కూర్చున్నా నాకు ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసు అని చెప్పడానికి వీలు లేదు. ఇలా తెలియనివి చాలా ఉంటాయి కాబట్టి, కొన్ని సందర్భాల్లో బయటికి రాని ఉంటాయి కాబట్టి, ఇది కూడా ఒక ఆచారము అని దాంట్లో కలిపేసి నెట్టి పంపించేయడం చాలా తేలికవుతుంది.
ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకొని వెళ్ళి కలపడం ఈజీ. కొద్దిగానే ఒక 4-5 పుస్తకం లోపల కొద్దిగానే ఉన్న వాళ్ళని మోసం చేయటం అనేది చాలా కష్టం. ఇంత కూడా చిన్న స్థాయిలో ఉండే గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళకో లేదు పట్టణ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఎంత వేరే విద్యలు చదువుకున్న వాళ్ళకైనా మన ఆచార వ్యవహారాలు ఎప్పుడూ పూర్తిగా తెలియవు. అందుకనే చాలా విశేషంగా వాళ్ళు ఛానల్స్ ద్వారా రకరకాలుగా ఇట్లాంటిది గ్రహించుకుండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రేక్షకులు వీక్షకులు కూడా వాళ్ళందరి కారణం ఏమిటంటే నాకు ఎక్కువ తెలియాలి సనాతన ధర్మం గురించి అని ప్రయత్నం చేస్తారు. అంత పెద్ద సముద్రం లాంటిది సనాతన ధర్మం. ఇందులోకి ఇది కూడా ఒక ఆచారం అని గుప్పిస్తే మన వాళ్ళు అమాయకంగా నమ్మేస్తారు. ఎందుకు అంటే మనకి వేదం చెప్పిందన్నా ఇది ఆచారం అన్నా ఇది ధర్మం అన్నా గుడ్డిగా వెంటనే పాటించి వెళ్ళిపోవటం అనేది మన సంప్రదాయంలో మొదటి నుంచి ఉంది. ఈ దుష్టశక్తులన్నీ వచ్చి మన మీద దాడి చేస్తాయని కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకు తెలియదు. ఎవ్వరు పెద్దలు ఏది చెప్పినా అది వినడం అనేది మనకు సంప్రదాయంలో ఒక భాగంగా ఉంది. అలాంటి దాన్ని ఇవాళ వీళ్ళు క్యాష్ చేసుకొని రకరకాలైనటువంటి అపవాదులు నిందలు దీంట్లో లేనిపోనివన్నీ కూడా తీసుకొచ్చి కలిపి పెట్టి చొప్పించి బయటపడకుండా దాన్ని ఎక్కిస్తున్నారు జనాలకి. కాబట్టి మొట్టమొదట మన మీద ఎవడో దాడి చేస్తున్నాడు అనేది పక్కన పెట్టి మనమందరము సమగ్రంగా ఒకటి అనే ధైర్యాన్ని గుర్తుంచుకొని మన దగ్గర ఉన్న పెద్ద ముత్తైదువులని ఆ ఊళ్ళో ఉండేటటువంటి పండితుల్ని ఏ పురోహితులైతే ఉంటారో ప్రముఖులు చాలామంది ఉంటారు వాళ్ళల్లో కూడా ఎవరైనా ఇతర మత ప్రోద్బలాలతోటి ఉన్నవాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. కాకపోతే వాళ్ళని ఎవరినైనా పెద్దవాళ్ళని శాస్త్రీయంగా కనుక్కోవటం లేదు. భక్తి టీవీలో అయ్యా మాకు ఈ అనుమానాలు ఉన్నాయని ఓ ఉత్తరము ఇక్కడికి రాసినా కూడా ఒక సభ పెట్టి మీ అందరి యొక్క అనుమానాలు తీర్చే ప్రయత్నం ఇక్కడి నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించటం అనేది. కాబట్టి ఈ అపోహలు అనేవి పోవాలి అంటే ఆ అజ్ఞానం అనే అంధకారం పోవాలంటే జ్ఞానం రావాలంటే పెద్ద ముత్తైదువులు పండితుల దగ్గర నుంచి రావాలి. కాబట్టి అలాంటి వాళ్ళని ఆశ్రయించి తెలుసుకొని ఏది మంచో చెడో తెలుసుకొని దాన్ని ఆచరించడం వాళ్ళకి చాలా ఉత్తమం. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా పెద్ద ముత్తైదులు అంటే మన పెళ్లి తంతులో కూడా ఒక కార్యక్రమం సూత్రాలు తీసుకెళ్లి అమ్మ పెద్ద ముత్తైదులకి చూపించరండి అంట. అంటే వాళ్ళ సూత్రాల దగ్గర పెట్టి వస్తారు. అది దాని యొక్క ఆంతర్యం ఇవన్నీ కూడా ఏమిటి అన్నది మనం తెలుసుకుంటే ఇంతటువంటి పరిణామాలు రావు. అసలు ఆ సూత్రం వల్ల తెలియకుండా ఒక శక్తి వస్తుందని ప్రశస్తిగా చెప్తారమ్మ. స్త్రీలలో ఇందాక వారు చెప్పారు ఏదైతే 5 రకాలైనటువంటి మాంగళిక ద్రవ్యాలు ఉన్నాయో ఆ మాంగళిక ద్రవ్యాలని కనుక ధరించినట్లయితే ఒక తెలియని శక్తి స్త్రీలో వస్తుందమ్మా. చాలా విశేషమైన శక్తి. మీరు చూడండి పెళ్ళప్పుడు కూడా మిగతా మతాల్లో ఏమి ఉన్నా మన దగ్గరికి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఒక్కసారి అమ్మాయి మొహం చూడండి, అంతకు ముందు లేని ఏదో ఒక కొత్త కళ ఆమె మొహంలో తొంగి చూస్తూ ఉంటుంది. ఆ కళ వచ్చేసింది, పెళ్లి కళ వచ్చేసింది అంటారు. అంటే ఒక తెలియనటువంటి కళ ఆవహిస్తుంది వేదమంత్రాల ద్వారా చేసేటటువంటి యథాశాస్త్రీయమైన దాంట్లో. కాబట్టి ఇది సామాన్యమైనటువంటిది కాదు, మన దృగ్గోచరం కానటువంటిది, మన కళ్ళకు అసలు కనిపించినటువంటి అతీతమైన శక్తి స్థితి ఈ వివాహంలో ఉంది. అది రఘురామ్ శర్మ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా మూఢనమ్మకాలకు బలైపోయే వాళ్ళు ఎవరు అంటే బాగా చదువుకున్న వాళ్ళు కానీ అంటే వాళ్ళకేమో నమ్మకం ఉండదు, ఇదేంటి ఇవన్నీ ట్రాష్ అన్నట్టుగా తీసిపారేస్తారు. మిగిలిన వాళ్ళు చదువుకోలేని వాళ్ళు, వీళ్ళని ఎలా ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా కొంచెం కొద్దిగా అంటే అవగాహన కొద్దిగా ఉన్నవాళ్ళు లేకపోతే చెప్తే వినేవాళ్ళు అయితే ఓకే, మిగిలిన వాళ్ళ విషయంలో ఎలా అంటారు? వాళ్ళలో ఈ అవగాహన ఎలా తీసుకురావాలి? మనకు సంప్రదాయం ఉంది, దాన్ని ఆచరిస్తే మనకు అన్ని లాభాలే అన్న విషయాలు ఎలా తెలియచేయాలి అంటారు? లాభాలు అనే విషయం ఎలా తెలియచేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి అనేకమైనటువంటి దేవాదాయ సమాదాయ శాఖ ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రతి ఊళ్ళో కూడా ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కళ్యాణాలు చేస్తూ ఉన్నారు. ఆ కళ్యాణాలు ఎందుకోసం చేస్తున్నారు? మారుమూరు ఉన్నట్టు పల్లె ఊళ్ళకు కూడా వెళ్ళి చేస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఈ యొక్క కళ్యాణాల ద్వారా మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించారు. ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. చాలామంది వివాహం అంటే కనుక ఏదో పంతులు గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఏదో వచ్చేస్తారు, కాసేపు పూజ చేస్తారు, మంగళసూత్రం కట్టిస్తారు, ఆ తర్వాత ఏదో నలుగురు వస్తారు, అక్షతలు వేస్తారు, బఫే సిస్టంతో భోజనం పెట్టి పంపించేస్తూ ఉన్నారు. మన హైందవ ధర్మం గురించి ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి అనేది చాలా తక్కువగా ఉంది. దాని ఎందుకు ఆసక్తి కలగాలి అంటే ఈ యొక్క భక్తి ఛానల్ వాళ్ళకే సాధ్యపడుతుంది నా యొక్క అభిప్రాయం. ఎందువల్ల అంటే ఏ కార్యక్రమం జరిగినా కూడా హిందూ ధర్మంలో ఏదైనా విశిష్టంగా జరిగింది అంటే వెంటనే దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కానివ్వండి అనేక విధాలుగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క విశిష్టత అంతా తెలియచేయాలి అంటే చాలామంది అంతకుముందు కొంత కాలం పాటు ప్రతిరోజు కూడా రాత్రిపూట
రామ ప్రవచనం వేస్తూ ఉండేవాళ్ళు భక్తి టీవీ వాళ్ళు. తద్వారా అనేక మంది కూడా ఎవరికి కూడా ఈ యొక్క విశిష్టత తెలియని వాళ్ళందరూ కూడా, అంటే అప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఒక 40 రోజుల పాటు దీక్షగా చెప్పారు ఆయన గుంటూరు ఎక్కడో ప్రాంతంలో. ఆ సందర్భంలో తెలియజేయడం ద్వారా చాలామందికి కూడా తన యొక్క భార్యను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అట్లానే తన యొక్క కర్తవ్యం ఏమిటి అని తెలుసుకున్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. తద్వారా వారు ఏం చెప్తే అది ధర్మం అని చెప్పేసి నమ్మేవాళ్ళు కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సందర్భంలో పల్లెలా అంటే అనేక గ్రామాలకు కూడా వెళ్ళి వారు ఏం చెప్పిన విషయం, ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారు, ఇదంతా కూడా మన పెద్దల దగ్గరే ఉంది. వారు చెప్పినట్టుగా కూడా చాలా పెద్దల దగ్గరే ఉంది. వీటిలో ఒక సూక్ష్మం కూడా ఉంది, ఒక సూక్ష్మం కూడా ఉందమ్మా. చదువుకోనటువంటి వాళ్ళకేమో ధర్మశాస్త్రం ఇది అని చెప్పచ్చు. బాగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ కృషి చేసి సైంటిఫిక్గా ఇది అని స్పష్టంగా తెలియపరచాలి, యథాశాస్త్రీయంగా తెలియపరచాలి. శాస్త్రీయంగా తెలియపరచడం వల్ల ఒక ఉపయోగము, వాళ్ళు చదువుకోకపోతే శాస్త్రీయంగా చెప్తే వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి అమ్మా ఇది మన సంప్రదాయం, దీన్ని ఇలా చెయ్యాలి అని చెప్పడము. ఈ 2 రకాలుగా చెప్పేటటువంటి పండితులు వాళ్ళ అవసరం. ఈ 2 రకాలుగా అందించేటటువంటి పండితుల్ని ఈ సనాతన ధర్మ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఖచ్చితంగా ఇది రక్షింపబడుతుంది. మన ఆచార సంప్రదాయాలని ఎక్కువ మటుకు ఆడవాళ్లతోటి చెప్పించాలి. ఒక విచిత్రం ఏమిటంటే శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రశ్నోత్తర రత్నమాలికలో, అయ్యా మరి ఇంట్లో ఇది ఆచారం అని తెలియనప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఆ ఇంట్లో పెద్ద ఆడవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏది చెప్తే అదే శాస్త్రం ప్రమాణం అని చెప్పేశారు. కాబట్టి వాళ్ళని అడిగితే మనకు అన్నీ తెలుస్తాయండి. ఈ అపోహలు ఇవి ఉండేటటువంటి అవకాశం లేదు. పరస్పరం ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ జీవించేటటువంటి జీవనం భారతీయ వ్యవస్థలో సనాతన ధర్మం మనకు కల్పించింది. కాబట్టి ఈ సనాతన ధర్మంలో కల్పించినటువంటి ఈ వ్యవస్థని జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకోవటం, అత్తగారు కోడల్ని, కోడలు అత్తగారిని, అలాగే మిగతా ఆడపడుచుల్ని, బంధువుల్ని అన్నీ కూడా సమన్వయంగా జాగ్రత్తగా గనక సంసారాన్ని తీసుకెళ్ళగలిగితే అపోహలు వచ్చేటటువంటి అవకాశమే లేదు. నేను గొప్ప అనుకున్నప్పుడు ఈ గొప్పతనం రుజువు చేయడానికి లేనివి కూడా కొన్ని కల్పించి చెప్తూ ఉంటారు. అలా కాకుండా సాత్వికంగా ధర్మము, వైదిక ధర్మం ప్రకారం జీవనం చేస్తే మాత్రము ఇలాంటి అపోహలు రావు. ఇలాంటి అపోహలు ఉండడానికి ఆస్కారం లేదు. ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రంలో వాళ్ళు పగడాలు తీయకూడదు, పగడాలని పగలకొట్టద్దు. పగడము ఉంటేనే మీ లోపలికి శక్తి ఆవహిస్తుంది. ఆ నల్లపూసలు ఉంటేనే మీకు తెలియనటువంటి ఒక శక్తి ఎప్పుడూ మీ లోపలికి ఆవహించి ఉంటుంది. మంగళవారాల్లో, శుక్రవారాల్లో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. శ్రావణ మాసంలో కూడా కొన్ని సందర్భాల్లో అలా ఎప్పుడు తీయచ్చు తీయకూడదు అనేటటువంటిది కూడా మనకి చక్కగా చెప్పబడి ఉంది. ఒకవేళ ఇబ్బంది వచ్చినప్పుడు పసుపు తాడు కట్టుకోనైనా సరే దాన్ని మళ్ళీ ఇది చేసుకొని పెరిగితే బాగు చేసుకొని మళ్ళీ వేసుకోవాలి అని మనకి రకరకాలుగా సంప్రదాయాలు చెప్పినాయి. జాగ్రత్తగా పెద్దవాళ్ళని, అది ముఖ్యంగా ఆడవాళ్ళని అడిగి తెలుసుకోవాలండి. ఈ విషయాలన్నీ కూడా పురోహితుల కంటే కూడా సనాతన సంప్రదాయం ఆడవాళ్ళచే ఎక్కువ కాపాడబడుతోంది. ఇంటి ఆచారాలు కూడా ఉంటాయి. వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఎన్ని వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి. కొంతమందికి సూత్రాల్లో రేకు సూత్రాలు ఉంటాయి, కొంతమందికి పెద్ద సూత్రాలు ఉంటాయి, కొంతమందికి లక్ష్మీదేవి రూపుండ ఉంటాయి. అంటే వాళ్ళ ఇంటి ఆచారం. మనకి అనేక ఆచారాలు ఉన్నాయి, అందులో ఇది ఇంటి ఆచారం అన్నమాట. మళ్ళీ ప్రాంతాచారము, ఇంటి ఆచారము, జనాచారం వేస్తారు. అదే ఈ మాంగళ్యం గురించి మనం నాకు తెలిసి ఇంకొక 2 రోజులైనా ఇలాగే మాట్లాడుతూ వెళ్ళొచ్చేమో. మన టైం అయిపోయింది కాబట్టి కాలం. మరి ఈరోజు ఈ మాంగళ్య తంతున అనే కార్యక్రమంలో మీరు ఆ మాంగళ్యం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. వాసుదేవ. చూశారు కదండి మాంగళ్యం తంతున అనే ప్రత్యేక చర్చను. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. కాబట్టి మీరు అలాంటి అపోహలేవి నమ్మకుండా చక్కగా సంప్రదాయాన్ని పాటించండి. మరి ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. నమస్కారం.